శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. జీవితం సుఖ దుఃఖాల ఆట అనేది మనం చాలాసార్లు వినే ఉండుంటాము. దీనికి ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. సుఖము దుఃఖము రెండు కలిస్తేనే అది జీవితము అనేసి. కానీ ఇది సుఖం ఉన్నప్పుడే ఈ మాట గుర్తుంటుంది, దుఃఖం వచ్చినప్పుడు ఇది గుర్తుండదు మనకి. లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని చాలా తీరని కష్టాలు అనేటువంటివి వస్తాయి. కష్టాలు చిన్న చితక ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని చాలా తీరని కష్టాలు, అంటే లైక్ పిల్లలు చనిపోవడం, వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోవడం ఒక రకమైనటువంటి బాధ అయితే, తల్లిదండ్రికి పిల్లలు చనిపోవడం అనేటువంటిది అది తీరని దుఃఖం. ఆ లోటును వాళ్ళు తీర్చుకోలేకపోతారు. అలాగే చిన్నతనంలోనే ఏదో యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం రావడం, లైఫ్ లాంగ్ అంగవైకల్యంతో సఫర్ అవ్వడం, ఫైనాన్షియల్గా ఏదో చాలా పెద్దదయ్యి ఇల్లు వాకిలి అన్నీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రావడం. సో దీస్ ఆర్ లైక్ వెరీ హార్ట్ రెంచింగ్ పెయిన్. లేదంటే మంచి సక్సెస్ఫుల్ మంచి ఇదిలా ఉన్నప్పుడు అప్పుడు ఏదో క్యాన్సర్ వచ్చింది, ఇంకా మీరు ఎక్కువ నాళ్ళు బతకరు అని తెలియడం. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి దుఃఖాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మదరు ఫాదరు ఇద్దరు అలాగ చాలా అంటే జడంగా అయ్యి కూర్చుని ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. చాలాసేపు ఆ డాక్టర్ క్లినిక్ ఎదురుగుండా వెయిట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని ఇద్దరిని అలా గమనిస్తూ ఉన్నాం అన్నమాట. వాళ్ళిద్దరు అలాగ ముద్దల్లా కూర్చుని ఉన్నారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన ఆమెతో మాట్లాడదు, ఆమె ఆయనతో మాట్లాడదు అన్నమాట. ఆ తర్వాత నర్స్ వచ్చారు, ఒక చిన్న పాపను బయటికి తీసుకుని వచ్చారు అనమాట. ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఆ పాప చాలా చిన్నది, షీఈస్ లైక్ 7-8 years old. ఆ పాపకి క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయింది. అందుకని ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా అలాగా వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ కూడా వాళ్ళు ఎవరిది లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత ఆ పాప తాలూకా తాతగారు అనుకుంటే ఆయన వచ్చి ఆయనే అందరితో, డాక్టర్స్ అందరితో ఆయనే మాట్లాడుతున్నారు. పేరెంట్స్ ఇద్దరు మాట్లాడే పొజిషన్లో లేరు. సో అలాంటి దుఃఖాలు, రైట్? అలాంటి దుఃఖాలు వచ్చినప్పుడు ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా? కెన్ వి రియల్లీ రిలై ఆన్ స్పిరిచువాలిటీ ఎట్ దట్ టైం? ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యూజువల్గా 2 మార్గాలను ఎంచుకుంటారు. ఒక మార్గం ఏంటంటే ఆ దుఃఖానికి కంప్లీట్గా సరెండర్ అయిపోతారు. ఆ దుఃఖానికి కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఆ బాధలో కొట్టుకుపోతారు. రెండో మార్గం వైరాగ్యం. కంప్లీట్ వైరాగ్యం వచ్చేసి వదిలేస్తారు. ఇంకా నేను ఈ బాధను నేను తట్టుకోలేనని చెప్పి దాని నుంచి, అది వైరాగ్యం కాదు, అది యాక్చువల్గా ఎస్కేప్ అయిపోతారు. నేను తట్టుకోలేను ఈ బాధని అని చెప్పేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇలాగ మనల్ని ముంచెత్తేలాంటి దుఃఖం వచ్చినప్పుడు ఆధ్యాత్మికతని మనము ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇవాల్టి మానసాలో మనం తెలుసుకుందాం. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి దుఃఖం రావడానికి ఏది ఒక కొలమానం ఏమీ ఉండదు. లైక్ పేదవాళ్ళకే వస్తుంది, డబ్బు గల వాళ్ళకే వస్తుంది అని అలాగేమీ ఉండదు. ఇలాంటి దుఃఖాలు ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక లెవెల్లో వస్తూ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారనేటువంటిది వాళ్ళ యొక్క మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాంటి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం రాదు అని అనుకోవడం కూడా ఇది కాదు. తప్పకుండా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఆ దుఃఖాన్ని, బాధలో మనం ఎంతెంతగా అయితే దాని యొక్క చింతనలో మనం ఎంతెంతగా వెళ్ళిపోతామో, అంటే దాన్నే పదే పదే ఎంతెంతగా మనం తలుచుకుంటామో అంతగా ఆ దుఃఖం మనల్ని వదిలి వెళ్ళదు. అయితే దీనికి ఇంత టైం పీరియడ్ వరకు తలుచుకోవాలి, ఇంత టైం పీరియడ్ తర్వాత మానేయాలి అనేది ఒక ఫార్ములా కాదు. బట్ ఆ దుఃఖానికి మనం అతిగా కానీ సరెండర్ అయ్యాము అంటే మనం దాన్ని పరిష్కరించుకోలేకపోతాము. పరిష్కరించుకోలేని సమస్య కింద అది తయారవుతుంది. కానీ కొన్నాళ్ళు అలాగని ఆ దుఃఖాన్ని కంప్లీట్గా మనము డిస్రిగార్డ్ కూడా చేయకూడదు. అది ఎప్పుడో అది బయటపడుతుంది. కొంతమంది అది కూడా చేస్తారు, దాన్ని ఇగ్నోర్ చేస్తారు, అంటే దాన్ని బేఖాతరు చేస్తారు.
అలా బేఖాతరు ఇవ్వడం వలన ఆ దుఃఖం ఎక్కడో లోపల మిగిలిపోయి ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అందుకనే మనకి సుఖం వచ్చినప్పుడు ఎలాగైతే మనం దాన్ని ఆనందంగా స్వీకరిస్తామో, దుఃఖం వచ్చినప్పుడు కూడా దాన్ని మనం స్వీకరించాలి. దాంతో యుద్ధం చేయకూడదు. చాలామంది ఆ యుద్ధంలోనే అలసిపోతారు. దాన్ని ఇగ్నోర్ చేయడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. లేదు, ఇలా జరగదు, ఇలా కాదు, ఇలాగ అవ్వలేదు అని దాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతారు, స్వీకరించలేకపోతారు. అది ఇంకా ఎక్కువ దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకే ఒక విషయం అంటారు, పెయిన్ నీడ్స్ టు బి ఫెల్ట్ అని అంటారు. అంటే దుఃఖం అనేటువంటిది మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ దుఃఖాన్ని మనం వి షుడ్ టేక్ టైం ఫర్ ఇట్ టు గో. అది పోవడానికి మనం సమయం ఇవ్వాలి దానికి. కానీ దాన్ని అతిగా పట్టుకొని కూడా ఉండకూడదు. మరి ఏం చేయాలి? మీకు ఏ ఆధ్యాత్మిక సంస్థతో అయితే దగ్గర సంబంధం ఉందో, మీకు నమ్మకం ఉందో, నిశ్చయం ఉందో, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి. ఎందుకు వాళ్ళతో షేర్ చేసుకోమంటున్నాము అంటే, మీరు ఇంకా ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళకి మీకు సపోర్ట్ ఇచ్చేంత మనోబలం, మనోస్థైర్యం ఉందో లేదో మనకి తెలియదు. కొంతమంది మనతో పాటు సానుభూతి చూపిస్తారు, కానీ సానుభూతి వల్ల ఉపయోగం లేదు. కొంతమంది ఇంకా మన ప్రాబ్లమ్ని ఇంకా పెద్దదిగా చేసేలాగా ఇంకా కొంతమంది భయపడతారు. కొంతమందిలో అది కూడా ఉంటుంది. మనం ఒక ప్రాబ్లం చేసామంటే, అవునండి దీనికి ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని మనం అసలే భయపడుతుంటే ఆ భయానికి ఇంకా భయాన్ని యాడ్ చేస్తారు. కాబట్టి ఎలాగైతే మనకి మన దుఃఖం నుంచి ఎలా డీల్ చేయాలో తెలీదో ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు అని మనం అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఆధ్యాత్మిక సంస్థను మనం ఆశ్రయిస్తామో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీషనర్స్తో మనం ఎప్పుడైతే మనం షేర్ చేసుకుంటామో, తెలియకుండానే ఆ బాధ అనేటువంటిది కంప్లీట్ స్ట్రేంజర్, అండ్ వాళ్ళు వెళ్ళి మీ విషయాలు ఎవరికి చెప్పరు, మీ బాధ అనేటువంటిది చాలా తగ్గుతుంది. అండ్ మీ బాధకు తగినటువంటి పరిష్కారం కూడా వాళ్ళు చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాధని ఓకే పలానా సిచ్యువేషన్ అయ్యింది అని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేస్తానో, ఆ యాక్సెప్టెన్స్ నుంచి ఎప్పుడైతే నేను స్వీకరిస్తానో, దాని నుంచే పరిష్కారం అనేటువంటిది కూడా పుడుతుంది. ఈ ప్రపంచంలో పరిష్కారమే లేనటువంటిది ఏది కూడా, ఎలాంటి గొప్పదానికైనా పరిష్కారం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పరిష్కారం లేదు అని మనం ఎందుకు అనుకుంటాము అంటే, బికాజ్ వీ రిఫ్యూజ్ టు సీ ద సొల్యూషన్. ఆ పరిష్కారం మనకు నచ్చకపోవచ్చు, లేదంటే ఆ పరిష్కారం నేను పాటించగలనని నా మీద నాకు నమ్మకం లేకపోవచ్చు, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం లేని కారణంగా మనం ఆ పరిష్కారాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం, దాన్ని మనం పట్టించుకోం. బట్ ఎలాంటి భయంకరమైనటువంటి ప్రాబ్లంకైనా కూడా దేర్ ఈజ్ అ సొల్యూషన్. దీనికి ఒక సైనికుడి యొక్క కథను మనం తెలుసుకుందాం. అమెరికా దేశం ఒకప్పుడు వియత్నాం మీద యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు వెళ్ళారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక దగ్గర బాంబు అనేటువంటిది విసిరారు. అయితే వాళ్ళకి ముందేం తెలిసింది, ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా లేరు అని ముందు వాళ్ళకి సమాచారం వచ్చి ఆయన బాంబు విసిరారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ మాత్రం ఇంకా ఆ గ్రామాన్ని వెకేట్ చేయకుండా గ్రామంలోనే ఉండిపోయారు. ఎందుకు వెకేట్ చేయలేదంటే, వాళ్ళకి అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకుని మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పి ఆ ఫ్యామిలీ మాత్రం ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళలేదు. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా ఆయన వేసిన బాంబుకి వాళ్ళు చనిపోయారు. కానీ ఆయనకు ఆ విషయం తెలిసిన తర్వాత ఆ సైనికుడికి జీవితాంతం ఆయన మ్యారేజ్ చేసుకోలేదు. ఒక రకమైనటువంటి మానసికంగా ఆయన చాలా చితికిపోయారు. ఆయనకి నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టని కారణంగా ఆయన విపరీతంగా మందుకు బానిస అయిపోయాడు. ఆయన కళ్ళు మూసుకుంటే ఆ పిల్లలే కనిపించేవారు, కళ్ళు మూసుకుంటే ఆ పిల్లలే కనిపించేవారు. ఆయన తట్టుకోలేకపోయేవారు. ఒకసారి ఒక జెన్ మాస్టర్, అంటే ఒక బౌద్ధ గురువు అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆయన ఏమైనా నేను ఈయన్ని కలవాలి, నేను బతకలేకపోతున్నాను, ఇక నెక్స్ట్ నాకు ఆత్మహత్య దారి అని అనుకుని వెళ్ళి ఆ బౌద్ధ గురువు గారిని కలవడం జరిగింది. జెన్ మాస్టర్లు ఆయన చెప్పిందంతా కూడా విన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, నీ బాధలోనే నీకు సొల్యూషన్ ఉంది. నువ్వు ఒక 4-5 పిల్లల్ని నువ్వు వేసిన బాంబు వల్ల చనిపోయారు, నువ్వు దేశ సేవలో ఏదైతే చేసావో చనిపోయారనే బాధ ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఎందరో చిన్నారులు
తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చూడడానికి ఎవ్వరూ కూడా లేక ఎంతో నిరాదరణకు గురవుతున్న చాలామంది పిల్లలు ఉన్నారు. నువ్వు వాళ్లకు సేవ చేయి. వాళ్ళ సేవలో నువ్వు ఈ బాధ నువ్వు మర్చిపోతావు. ఆయన ఆ తర్వాత ఆయన మొత్తం జీవితం అంతా కూడా చిన్నపిల్లల యొక్క సేవ, ఎవరైతే అనాథలు అభాగ్యులైనటువంటి చిన్నారులు ఉన్నారో వాళ్ళ సేవలో ఆయన వినియోగించారు. కానీ ఆయన మొదటి అడుగు వేశారు, నేను ఈ బాధ నుంచి నేను బయటపడాలి. ఎందుకంటే చాలామందికి ఇలాంటిది ఒకటి వచ్చింది అంటే మా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా మా జీవితం ఇంకేం లేదు అనేటువంటి ఆ బాధకు వాళ్ళు సరెండర్ అయిపోతారు. దానికి వాళ్ళు దాసోహంలాగా అయిపోతారు. సోషల్గా అందరితో కట్ ఆఫ్ అయిపోతారు, ఫ్యామిలీతో కట్ ఆఫ్ అయిపోతారు, ఫ్రెండ్స్తో కట్ ఆఫ్ అయిపోతారు, కొంతమంది ఉద్యోగాలు మానేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం వింటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. పని మీద వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు, ఆరోగ్యం చెడిపోతుంది. ఏమైందంటే అదిగోండి అది అయింది కదా, అప్పటి నుంచి వీళ్ళు ఇలా అయిపోయారు అని అంటారు. బట్ ఆ బాధ కొన్నాళ్ళు మనం ఆ బాధ ఇనిషియల్ ఆ షాక్ ఏదైతే ఉంటుందో ఆ షాక్ నుంచి బయటపడిన తర్వాత మనం తప్పకుండా ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. రెండవది, మనము ఆ సమయంలో మనకి ఇది అర్థం కాకపోవచ్చు, ఆ సమయంలో మనం దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఆ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా జీవితం ఉంది. ఆ దుర్ఘటనతో మన జీవితం ఆగిపోలేదు. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా మనకి జీవితం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం, ఇందాక చూసుకుని ఇప్పుడు ఆ చంటి పాపకి వాళ్ళ తల్లి తండ్రి యొక్క అవసరం చాలా ఉంది. వాళ్ళు అలా బేలగా ఉండిపోతే ఆ పిల్లని ఎవరు చూస్తారు? ఆ పిల్లకి సరైన వైద్యం ఎవరు అందిస్తారు? ఆ అమ్మాయికి కావలసినటువంటి ప్రేమని, సానుభూతిని ఎవరిస్తారు? తల్లి తండ్రి ఇవ్వాలి. ఎవరిచ్చినా కూడా తల్లి తండ్రి ఇచ్చిన దాంతో అది సాటి రాదు కదా. కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇలాంటి తీరని దుఃఖాలు, తీరని కష్టాలు వచ్చినా కూడా మనం మన కోసం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం గుండె నిబ్బరం తెచ్చుకొని మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఆ టైంలో మేము మెడిటేషన్ చేద్దాము, ఆ టైంలో మేము ఇచ్చేద్దాము అంటే ఆ టైంలో అది యాక్చువల్గా పని చెయ్యదు. ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ ఇన్ పెయిన్, మనసు చాలా బాధలో ఉంది. కాబట్టి ఆ సమయంలో మెడిటేషన్ చేస్తా కూర్చుంటాము అంటే అది ఇన్ఫ్యాక్ట్ రివర్స్గా పనిచేస్తుంది, ఇంకా థాట్స్ ఎక్కువైపు. సో ఆ సమస్యకు ఒక పరిష్కారం అనేటువంటిది మనం తెచ్చుకుని, నా జీవితం నా కోసం కాదు, ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, సంథింగ్, వాళ్ళని నేను ఇప్పుడు ఎలాగా సంభాలన చెయ్యాలి. అండ్ మూడవది, ఆధ్యాత్మికత ఎలాగ దోహదపడుతుంది అంటే మీకు ఒక పర్పస్ని క్రియేట్ చేస్తుంది. లైఫ్లో మనకి ఎప్పుడైతే పర్పస్ కోల్పోతామో అప్పుడు మన జీవితం మనకు చాలా వ్యర్థంగా అనిపిస్తుంది. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక పని ఎందుకు చేస్తారు, పిల్లలు అంటారు ఎందుకు నాన్న ఇంకా అలా పని చేస్తూ ఉంటావు, హాయిగా ఇంట్లో తిని కూర్చోవచ్చు కదా అని. కానీ వాళ్ళు ఎందుకు పని చేస్తారు అంటే మా జీవితం ఇంకా వాల్యుబుల్, మేము ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయినంత మాత్రాన మేము ఎవరికి పనికి రాకుండా పోలేదు అని ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ కోసం వాళ్ళు ఉద్యోగం చేస్తారు, లేదంటే ఏదైనా పని చేసుకుంటారు, సంథింగ్ దే విల్ డూ. అలాగే ఎప్పుడైతే ఇలాంటి తీరని దుఃఖం, తీరని కష్టం వచ్చిందో ఒక సెన్స్ ఆఫ్ పర్పస్, అంటే మనకంటూ ఒక వ్యాపకం అంటే ఏదో మామూలుగా ఇంట్లో వంట చేసుకోవడం ఇలా కాదు, ఒక హయ్యర్ ఎయిమ్, ఒక హయ్యర్ గోల్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ పర్పస్, ఆ ఎయిమ్, ఆ గోల్ ఏదైతే ఉందో అది మనల్ని బాధ మర్చిపోయేలాగా చేస్తుంది. అందుకే స్పిరిచువాలిటీలో దెర్ ఈజ్ అ వెరీ హై గోల్. ఏంటి? సుఖము దుఃఖంలో సమాంతరంగా ఉండగలగడం ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అలాగ మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, ఆ జ్ఞానం వినడం, ఆ ధ్యానం చేసుకోవడం, ఆ సాంగత్యంలో ఉండడంతో మెల్లమెల్లగా స్పిరిచువాలిటీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్, వెరీ హై పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి లైఫ్లో పడుతూ ఉంటాయి. సో ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ క్రియేట్ చేసుకోవడం, ఇది ఇప్పుడు ఓకే ఇది జరిగింది, ఇలాంటి పలానాది వచ్చింది, కానీ ఇప్పుడు ఇది కొత్త పర్పస్ నా లైఫ్కి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా డబ్బు గల వాళ్ళు ఉన్నారు, చాలా కోటీశ్వర్లు ఉన్నారు, ఏదో జరిగింది, ఆస్తి అంతా పోయింది, ఇల్లు కూడా అమ్మేసుకున్నారు, అలాంటి సిచ్యువేషన్లో వచ్చింది. నౌ ద న్యూ పర్పస్ ఈస్
మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి. వాళ్ళనైతే రోడ్డు మీద వదిలేలేం కదా, డబ్బు పోయినంత మాత్రాన్ని ఇంట్లో మనుషులను అయితే వదిలేలేం కదా, వాళ్ళని మనం చూసుకోవాలి. అంతే తప్ప నా డబ్బంతా పోయింది, పలానా వాళ్ళు మోసం చేశారు, ఈ బాధలో ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా స్పాయిల్ అయిపోతారు. చాలాసార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది ఏంటి అంటే, యాక్చువల్ దుర్ఘటన కన్నా దాన్ని మనం ఆ బాధకి మనల్ని మనం అంకితం చేసేసుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అలాగే మన చుట్టుపక్కల ఇలాంటి దుఃఖాల నుంచి బయటపడినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది పేర్లు తెలుసు మనకి, కొంతమంది పేర్లు మనకి తెలియవు. వాళ్ళ దుఃఖాలు మనం విన్నాము అంటే బాబోయ్ వీళ్ళ జీవితంలో అసలు సుఖం అనేది ఒక్కరోజన్నా ఉందా అనే డౌట్ వస్తుంది. అలాంటి జీవితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది మనకు ఒక హై సెన్స్ ఆఫ్ పర్పస్ని క్రియేట్ చేసి, మాతాజీ రావడం జరిగింది. యాక్సిడెంట్లో 2 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె తన మొత్తం జీవితాన్ని ఈశ్వరీయ సేవకు అంకితం చేశారు. నేను ఏ సేవ అయితే నేను నా ఇంట్లో వాళ్ళకి చేసేదాన్ని, ఇప్పుడు నేను అది భగవంతుడికి చేస్తాను. ఈ సెంటర్లో, ఈ సేవా కేంద్రంలో నేను సేవ చేస్తాను అని ఆమె ఆ సేవా కేంద్రం యొక్క పనులు చూసుకోవడం, అక్కడ సేవ చేసుకోవడం, అందులో ఆమె ఒక పర్పస్ని ఫైండ్ చేసుకున్నారు. ఆమె ఒక విలువైనటువంటిది. ఇప్పుడు ఆమె లేకపోతే అసలు ఆ సేవా కేంద్రం నడవదు, ఎందుకంటే అన్నీ ఆమెకే తెలుసు ఎక్కడున్నాయో ఏంటో. నేను ఒకప్పుడు ఇంట్లో చూసుకునేదాన్ని, ఇప్పుడు నేను ఈశ్వరుడి ఇల్లు, ఈశ్వరుడి సేవా కేంద్రమైన ఈ సబ్ సెంటర్, ఈ సెంటర్ని నేను చూసుకుంటున్నాను. అలాగా పెయిన్ నుంచి ఒక పర్పస్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో, ఆ పర్పస్ అనేటువంటిది ఈ పెయిన్ని మర్చిపోయే విధంగా మనకి దోహదపడుతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం కూడా మనం ఇందులో చెప్పింది ఏంటి అంటే, ఎలాంటి దుఃఖమైనా కూడా పరమాత్ముడు చెప్పింది ఏంటంటే, గతాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఎప్పుడూ కూడా ఉపయోగం లేదు. కొంతమంది ఎవరైనా మోసగిస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని ప్రయత్నిస్తూ వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించాలి. కానీ ఆ ప్రయత్నంలో మన జీవితమే వేస్ట్ అయిపోతుంది, మన జీవితమే నిరర్ధకం అయిపోతుంది. మన చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవడం మానేసాం, ఫ్యామిలీని పట్టించుకోవడం మానేసాం. ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం అది ఉపయోగం లేదు. ఆ వ్యక్తికి ఎప్పుడు కర్మ అనేటువంటిది ఎప్పుడు ఆ వ్యక్తిని శిక్షించాలో అప్పుడు శిక్షిస్తుంది. మనం వీ హ్యావ్ టు గెట్ ఆన్ విత్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది స్త్రీలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన ధైర్యంగా పిల్లల్ని చదివించుకొని పెద్దగా చేసి వాళ్ళ లైఫ్లో మంచిగా సెటిల్ చేసినటువంటి మాతృమూర్తుల్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఇప్పటి విమెన్కి అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అన్నా ఉంది. అప్పట్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాదు. ఏ చదువు లేకపోయినా కూడా, అండ్ బహుసంతానం అప్పట్లో 3 కొడుకులు 4, ఒక 10 మంది ఉండడం చాలా కామన్. ఆ 10 మందిని సింగిల్గా ఒక్క మదర్ పెంచి పెద్ద చేసి వాళ్ళని లైఫ్లో సెటిల్ చేసినటువంటి తల్లులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో, ఒక తెలియనటువంటి ధైర్యం మనకి లోపల వస్తుంది. ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్నారు అనేటువంటి ఒక సంఘీభావం అనేటువంటిది మనకు వస్తుంది. అండ్ అక్కడ ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్, అక్కడ ఉండేటువంటి ఆ హై ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి పనిచేస్తుంది. భలే మనం అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయలేకపోవచ్చు, లేదంటే స్పిరిచువల్ నాలెడ్జ్ వినలేకపోవచ్చు, కానీ రోజు అక్కడికి వెళ్ళడం వల్ల అది మనకి చాలా చాలా ధైర్యం తెస్తుంది. లేకపోతే మనం ఏం చేస్తాం, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాం, ఎవరెవరితోనో డిస్కస్ చేస్తుంటాం, వాళ్ళు తోచిన సలహాలు ఇస్తారు, తోచిని చెప్తారు. కొంతమందితో మాట్లాడితే బాగానే ఉంటుంది, కొంతమందితో మాట్లాడితే మన బాధ ఇంకా పెరిగిపోతుంది. సో అలాంటి సమయంలో మనం ఎలాంటి సాంగత్యంలో ఉన్నామనేది చాలా ముఖ్యం. ఎవరి సాంగత్యంలో ఉన్నామో, ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నాం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అలాగే యూత్కి కూడా వాళ్ళకి అనుకుంటారు నేను పలానాది సాధించాలి అనేది, రాలేదు అంటే లైఫ్ మీకు దాంతో అయిపోదు. ఇంకా లైఫ్లో చాలా ఉంటాయి అవకాశాలు, చాలా వృత్తులు వ్యాపారాలు ఉన్నాయి. యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇది సాధించలేకపోయారు, ఓకే, అది మీకు చాలా బాధాకరమైనటువంటి విషయమే. కానీ అది రాలేదు కదా, ఇంకా నా లైఫ్ వేస్ట్ అని ఇంట్లో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు నిజంగా అంత తెలివైన వ్యక్తి, మీలో అంత హార్డ్ వర్క్ ఉన్నట్లయితే మీరు ఇంకో రంగంలో చాలా రాణించవచ్చు, ఇంకో దాంట్లో మీరు చాలా పేరును సంపాదించుకోవచ్చు, ఇంకో దాంట్లో జీవితంలో స్థిరపడచ్చు. కాబట్టి టేక్ అ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళి ఆధ్యాత్మిక సంస్థలో కొన్ని రోజులుండి అక్కడ మీరు సమయం గడిపినట్లయితే మీకు మైండ్ క్లారిటీ వస్తుంది.
ఎప్పుడన్నా కూడా మనం ప్రాబ్లం నుంచి కొంచెం డిటాచ్ అవ్వాలి. అప్పుడే మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ కనపడుతుంది. ప్రాబ్లంలో ఉంటూ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనిపెట్టలేం. ప్రాబ్లం నుంచి కొంచెం డిటాచ్ అయితేనే మనం ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనిపెట్టుకోగలం. చెస్ ప్లేయర్స్ కూడా ఎలా ఆడతారు గేమ్ చూస్తారు, మొత్తం బోర్డునంతా చూస్తారు అంతే తప్ప ఒక్క రాజునో ఒక రాణినో ఒక సైనికునో గుర్రాన్నో చూడరు. మొత్తం బోర్డు అంతా చూసి ఒక అడుగు వేస్తారు. అదేవిధంగా మన లైఫ్లో మేబీ ఇవాళ నేను ఒక రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు లైఫ్ అనే ఈ చెస్లో, కానీ మొత్తం లైఫ్ అనే చెస్ బోర్డుని చూసుకుంటే చాలా అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఒక్కొక్కసారి ఒక్క దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మొత్తం చెస్ బోర్డుని మనం చూడడం మర్చిపోతుంది. ఇప్పుడు ఒక తోట ఉందనుకోండి, పొలం ఉందనుకోండి, అందులో ఏవో చిన్న చిన్న కలుపు మొక్కలు వస్తాయి, కానీ ఆ కలుపు మొక్క వచ్చిందని రైతు మొత్తం పొలాన్ని అయితే నాశనం చేయడు కదా, కలుపు మొక్కల్ని తీసేస్తాడంతే. ఇప్పుడు పొలం మంచిగా అయిపోతుంది. సో ఇన్ ద గార్డెన్ ఆఫ్ లైఫ్ దేర్ మైట్ బి ఫ్యూ వీడ్స్. జీవితం అనేటువంటి పూల తోటలో కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, కానీ ఒక కలుపు మొక్క వచ్చిందని మొత్తం జీవితమే మనకి వ్యర్థం అనుకోకూడదు. అండ్ ఎస్పెషలీ అమ్మాయిల్లో అబ్బాయిల్లో మనం చూస్తూ ఉంటాం, లవ్ ఫెయిల్యూర్స్ అయ్యాయి అంటే ఇంకా అంతే జీవితం అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ప్రేమ అనేటువంటిది ఒక దివ్య గుణం. అది ఒక వ్యక్తికో సంబంధించినటువంటిది కాదు. ఏదో ఒక వ్యక్తి నుంచే నాకు ప్రేమ లభించాలి అనేటువంటిది కాదు. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే ప్రేమ అనేది ఒక అనంతమైనటువంటి భావన. అది ఒక వ్యక్తిలో స్వతహాగా ఉండేటువంటి భావన. అది ఇతర వ్యక్తితో సంబంధం లేనటువంటి. లవ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అన్ అదర్ పర్సన్. లవ్ ఈజ్ అన్ ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ ద సెల్ఫ్. ప్రేమించగలగడం అనేటువంటిది మన స్వయంలో ఉన్నటువంటి ఒక దివ్య గుణం. అదేదో ఇంకో వ్యక్తినే మనం ప్రేమించాలి అనేటువంటిది కాదు. మళ్ళీ ఒకరు వస్తారు, ఫైన్, వాళ్ళతో మనకి ఎంతవరకు రుణం ఉందో అంతవరకు ఉంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది కింద అయిపోతుంది. సో ఇలాగ రకరకాల సిచ్యువేషన్స్ అనేటువంటివి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క రకమైనటువంటి సిచ్యువేషన్, ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క రకమైన తీరని కష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక సామెత కూడా ఉంటుంది అన్నమాట, ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇట్ ఆల్వేస్ కీప్స్ గోయింగ్ ఆన్. జీవితంలో అద్భుతమే ఏంటంటే అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇట్ డజంట్ స్టాప్ ఫర్ ఎనీవన్. అలాగే ఇవాళ మనకి దుఃఖం వచ్చింది, భలే అది చాలా బాధాకరమైన దుఃఖం, కానీ ఏదో ఒక రోజులో ఆ దుఃఖం కూడా పోతుంది, అంతమైపోతుంది. ఆ సమయంలో మనం ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక సాంగత్యం అనేటువంటిది మనం ఏదైతే చేస్తామో అది మనకి మొత్తం జీవితానికి ఒక పర్పస్ని అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి సుఖము దుఃఖము అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అండ్ ఇంకొకటి, మన దుఃఖం మనకి చాలా పెద్దదిగా అనిపిస్తుంది, పక్క వాళ్ళకి అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది మనకి దుఃఖం, రైట్? అందుకనే మనం కూడా ఎప్పుడన్నా ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్ని షేర్ చేసుకున్నప్పుడు ఇదేంటి దీనికి ఎంత ఫీల్ అవుతావని దాన్ని లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏదో మమ్మల్ని హేళన చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే అంటారు కాకి కష్టం కాకిది, సీత కష్టం సీతది అని. కాకికి దానికి వచ్చిన కష్టం దానికి పెద్దది, సీతమ్మ వారికి వచ్చిన కష్టం పెద్దది. సో ఎవరన్నా మనతో వాళ్ళ దుఃఖాన్ని షేర్ చేసుకున్నప్పుడు మనం ఏ సొల్యూషన్ ఇవ్వలేకపోయినా సహృదయతో వింటే చాలు, వాళ్ళ బాధ చాలా తీరుస్తాం. అంతే తప్ప దీనికే ఏంటి ఎంత ఫీల్ అవుతావు, లైట్ తీసుకెళ్ళి నువ్వు మరీ ఎంత వీకా, దీనికేనా, అలాగైతే మేము ఎన్నో చూసాము, మేము ఎన్నో అలాగ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇంకోసారి మన దగ్గరికి రారు వాళ్ళు. సో ద లీస్ట్ హెల్ప్ మనం పక్క వాళ్ళకి చేయగలిగింది ఏంటంటే ఒక కంపాషనేట్ హార్ట్తో వినడం, అంటే సహృదయతో వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని మనం వినడం అన్నమాట. అప్పుడు మనం వాళ్ళ ఆ దుఃఖ సమయంలో కానీ మనం వాళ్ళకి సహృదయత చూపెట్టినట్లయితే వాళ్ళ నుంచి మనకి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.